అది నాన్న జరిగింది. ఏంట్రా హరి ఇదంతా? డబ్బుల కోసం గాజులు తాకట్టు పెట్టావా? మరేం చేయను నాన్న, నాకు వేరే దారే లేదు, ఇలా చేయక తప్పలేదు. లేదు హరి, ఈ రోజు ఇది నీకు కరెక్ట్ అనిపించవచ్చు, కానీ ఏదో ఒక రోజు నిజం తెలిసిపోతుంది. అప్పుడు నువ్వేం చేయలేవురా, గుర్తుపెట్టుకో. నాన్న ఇప్పటికే ఏం చేయాలో అర్థం కాక బుర్ర బద్దలైపోతుంది. ఇంకా నన్ను భయపెట్టకు నాన్న. ఏదేమైనా సరే నిజం చెప్పి లక్ష్మిని నా నుంచి దూరం చేసుకోలేను. ఎవరు చెప్పారా నీకు తను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుందని? లక్ష్మి గురించి నాకు బాగా తెలుసు. తనకు అబద్ధం చెప్పడం కన్నా నిజం చెప్పడమే నచ్చుతుందిరా. చూడు హరి, ఈ రోజు నీ టైం బాగుంది కాబట్టి బతికిపోయావు, కానీ ఇలాగే ఇంకెన్ని రోజులు మేనేజ్ చేస్తావు? ప్రతి నెల అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తావురా? మళ్ళీ ఎవరి గాజుల్ని నగల్ని తాకట్టు పెడతావు? నాన్న నిజంగా చెప్తున్నాను, నేను ఏం చేస్తానో నాకు కూడా తెలియదు, కానీ ఏదో ఒకటి చేస్తాను. ఎందుకంటే లక్ష్మి నా నుంచి దూరం కాకుండా ఉండడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను. రే, నా అనుభవంతో చెప్తున్నాను, ఏ క్షణమైనా నిజం తెలిస్తే అప్పుడు జరిగే అనర్థాన్ని ఎవ్వరూ ఆపలేరురా, గుర్తుంచుకో. అందుకే వీలైనంత తొందరగా మీ అమ్మకి లక్ష్మికి నిజం చెప్పే.